స్ట్రైట్ టు ద పాయింట్, ఎలాంటి టర్నింగ్స్ లేకుండా, ఎలాంటి డిప్లొమసీ లేకుండా, ఎలాంటి టైం వేస్ట్ కార్యక్రమాలు లేకుండా ఈరోజు ఈ చర్చ్ యానివర్సరీకి కూడి వచ్చిన మీ అందరితో సూటిగా యానివర్సరీ గురించి మాట్లాడబోతున్నాను. ఈరోజు ఈ చర్చికి సంబంధించిన యానివర్సరీ, రేపు మరొక చర్చికి సంబంధించిన యానివర్సరీ, ఎల్లుండి మరొక చర్చికి సంబంధించిన యానివర్సరీ ఉంటాయి. కాబట్టి ఈ చర్చ వేరే చర్చ ఇంకో చర్చ కాకుండా మొత్తం కంప్లీట్గా చర్చ్ సిస్టమ్ గురించి మాట్లాడితే ఈ యానివర్సరీలు ఎవరికి సంబంధించినవి, ఈ యానివర్సరీలు ఎలాంటి వారికి అప్లై అవుతాయి, ఎలాంటి వారు జరుపుకునే యానివర్సరీలు నిజమైన యానివర్సరీలుగా మారుతాయి, ఎలాంటి వారి మధ్యలో యానివర్సరీలు చేసుకోవాలి, ఇదంతా కలిసి విందాం. ఈరోజు సంఘం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక వచనాన్ని చూసి మనము ఆ వచనంతో ప్రారంభించుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుండి నేను చదువుతున్నాను. జాగ్రత్తగా చూడవలసిందిగా కోరుతున్నాను. సంఘము యానివర్సరీ గురించి, సంఘముతో మనకు ఉండవలసిన రిలేషన్ గురించి, సంఘముతో మనకు ఉండవలసిన బంధము గురించి. యానివర్సరీలు జరుపుకుంటూ పోవడం కాదు క్రిస్టియానిటీ నేర్చుకోవలసిందే. దాని వెనుకున్న ఆధ్యాత్మిక అర్థాలేంటో చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుండి నేను చదువుతున్నాను. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. కన్ఫ్యూజ్ అవ్వకండి. యానివర్సరీ అని మ్యారేజ్ మెసేజ్ చెప్తున్నారు ఏంటి అనుకోకండి. దాని దగ్గరికి వస్తున్నా. 28వ వచనం, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడును లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి రక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడచి భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఎలా ఉంటారంట? గమనించండి. సాహిత్యం అనేది ఒకటి ఉంటుంది భాషలో, వర్ణన అనేది ఒకటి ఉంటుంది భాషలో. ఈ ఈ ఈ సెట్ ఆఫ్ వర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈ సీక్వెన్స్ ఆఫ్ వర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఒక్కదాని గురించి మాట్లాడారు చూడండి. పురుషుడు అంటాడు, స్త్రీ అంటాడు, వెంటనే క్రీస్తు అంటాడు, సంఘం అంటాడు. ఒకవైపు భర్త అంటాడు, ఇంకోవైపు శిరస్సు అంటాడు. ఒకవైపు క్రీస్తు అంటాడు, ఇంకోవైపు భార్య అంటాడు. ఈ రెండిటి వర్ణన చేసుకుంటూ యాక్చువల్గా ఈ మెసేజ్ అంతా పెళ్ళిళ్ళలో మనకు కనపడుతుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం కదా, పెళ్ళిళ్ళలో మనకు కనపడుతుంది. కానీ టు బి వెరీ ప్రిసైజ్ అండ్ టు బి వెరీ ఫ్రాంక్, ఈ మెసేజ్ మనకు వినబడాల్సింది పెళ్ళిళ్ళలో కాదు, యానివర్సరీ మీటింగ్లలో. ఏంటి? పురుషుడు గురించి ఏంటి, స్త్రీ గురించి ఏంటి, భార్య ఏంటి, భర్త ఏంటి, క్రీస్తు ఏంటి, సంఘం ఏంటి, శిరస్సు ఏంటి, దేహం ఏంటి, ఇదంతా ఎందుకు చెప్తున్నంటే 22వ అధ్యాయ వచనం నుండి 31వ వచనం వరకు మనం కంటిన్యూస్గా చదివితే దీనంతటి సారాంశాన్ని 32వ వచనం చెప్తున్నట్టు చూడండి. ఈ మర్మము గొప్పది. అయితే నేను భార్య గురించి మాట్లాడట్లేదు, నేను భర్త గురించి మాట్లాడట్లేదు, లేదా పెళ్లి పాటలు పెట్టుకొని డీజే పాటలు పెట్టుకొని మంచి స్టేజ్ పెట్టుకొని ఒక ఈవెంట్ గురించి నేను మాట్లాడట్లేదు. భార్య అంటున్నాను, స్త్రీ అంటున్నాను, సంఘం అంటున్నాను, పురుషుడు అంటున్నాను, భర్త అంటున్నాను, లేదా బంధము అంటున్నాను, వివాహం అంటున్నాను. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నట్టు ఇది ఒక మర్మం, మామూలు మర్మం కాదట. ఈ మర్మము గొప్పది. అయితే ఇదంతా నేను మాట్లాడింది దేని గురించి అంటే 22వ వచనం నుండి 31వ వచనం వరకు నేను మాట్లాడింది దేని గురించి అంటే, అయితే నేను క్రీస్తును గురించియు సంఘమును గురించియు నేను చెప్పుచున్నా అన్నాడు. సో స్ట్రైట్ టు ద పాయింట్, అందరికీ అర్థమయ్యేలా సుత్తి లేకుండా సూటిగా మీ అందరికి చెప్తున్నాను. సంఘమును దేవుడు ఏ బంధంతో పోల్చాడు చెప్పండి? భార్యాభర్తల బంధం.
కదా, భార్యాభర్తల బంధం. ఇప్పుడు సార్వత్రికంగా సంఘము యానివర్సరీ ఎప్పుడు చేసుకోవాలంటే భార్యాభర్తలు ఎప్పుడు యానివర్సరీ చేసుకుంటారు చెప్పండి? అసలు ఇద్దరు వ్యక్తులు యానివర్సరీ ఎప్పుడు చేసుకుంటారు? నేను అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. సంఘాన్ని దేవుడు దేంతో పోల్చాడు? భార్యాభర్తల సంబంధంతో పోల్చాడు. సో స్ట్రైట్ టు ద పాయింట్, మీ అందరికీ ఈజీగా గుర్తుండిపోయేలా, ఈజీగా అర్థమైపోయేలా, ఈజీగా బ్రెయిన్లో నాటుకొని పోయేలా, అది మనం జీవితంలో అలవర్చుకునేలా ఒక మాట చెప్తాను. భార్యాభర్తలను ఎగ్జాంపుల్గా రెఫరెన్స్ పాయింట్గా పెట్టుకుందాం. మనం భార్యాభర్తల ఫోటో ఊహించుకోండి. మీకు పెళ్ళైతే మీ భార్యను ఊహించుకోండి, మీకు పెళ్ళైతే మీ భర్తనే ఊహించుకోండి. పెళ్ళి కాని వారు ఒక బ్లాంక్ క్వశ్చన్ మార్క్ పెట్టుకొని డార్క్ ఫేస్ పెట్టుకోండి. ఏ ఫేస్లో ఊహించుకోకండి. జస్ట్ మీ పక్కన ఒక అమ్మాయి ఫేస్ కాదు, జస్ట్ ఒక స్ట్రక్చర్. మీరు ఒక అబ్బాయి జస్ట్ క్రాఫ్ట్తో, మీరు అమ్మాయిలాగా జుట్టునోడిని లేదా మీరు అబ్బాయిలాగా జుట్టు లేనోడిని అలా ఊహించుకోకుండా యథార్థంగా ఊహించుకుందాం. ఇప్పుడు దేవుడు చెప్తుంది, ఇదంతా చెప్పి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ మర్మము చాలా 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 గొప్పది అన్నాడు. ఈ మర్మం ఈ దేని గురించిన మర్మం అంటే, నేను మాట్లాడింది భార్యాభర్తల గురించి కాదు, ఇన్ఫ్యాక్ట్ నేను క్రీస్తుని గురించి, సంఘం గురించి. అయితే నేను అడుగుతున్నా, ఇప్పుడు నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఇప్పుడు నేనే పెళ్లి చూపులకు వెళ్ళాను అనుకోండి, అమ్మాయి నచ్చింది అనుకోండి, పెళ్ళి కూడా సెట్ అయింది అనుకోండి, ఎంగేజ్మెంట్ కూడా అయింది అనుకోండి, లేదంటే పెళ్ళి సెట్ అయింది అనుకుందాం, కానీ ఏదో రీజన్స్ బట్టి పెళ్లి చూపులకు వెళ్ళిన ప్రతిదీ పెళ్ళిళ్ళ వరకు వెళ్తుంది ఏంటి? కాదు కదా. కొందరు చూడండి హాఫ్ సెంచరీ మార్క్ కూడా దాటుతారు పెళ్లి చూపుల్లో, కొందరు 10ల సంఖ్యలో దాటుతారు పెళ్లి చూపుల్లో, కొందరు చూడగానే ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్న లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. మొత్తం ఏదో ఒకటి, ఆ లవ్ ఎట్ ఫస్ట్ సైటా లేదా 10 పెళ్లి చూపుల్లా 20 పక్కకు పెడితే, పెళ్లి చూపులకి వెళ్ళినోడు యానివర్సరీ చేసుకోవాలంటే ముందు ఏం జరగాలి చెప్పండి? అవునా? సంఘం గురించి, భార్యాభర్తల గురించి మాత్రం ఎందుకు దేవుడు లింక్ చేశాడంటే మీకు బాగా అర్థం అవ్వాలి, ఈజీగా అర్థం అవ్వాలి. ఇప్పుడు యానివర్సరీ ఎవరికి సెట్ అవుద్ది? పెళ్లి చూపులకి వెళ్ళి ఎగ్జాక్ట్గా నెక్స్ట్ ఇయర్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి హాయ్ బేబీ అని అంటే నిర్భయ కేసు పెట్టదు. బంగారం అంటావా, బేబీ అంటావా, బుజ్జి అంటావా, నాన్న అంటావా, కన్న అంటావా, గడిది గుడ్ అంటావా, ఏమైనా అనుకో, కానీ ఎప్పుడు అంటావు? పెళ్లి చూపులకి వెళ్ళిన తర్వాత కాదు. ఎప్పుడు అనాలి అంటే యానివర్సరీ ఎవరికి సంబంధించింది చెప్పండి? పెళ్లి చూపులకి వెళ్ళిన వాడిదా, పెళ్ళైన వాడిదా? ఇది గుర్తుపెట్టుకోండి. నేను 2 విషయాలు ఈరోజు మాట్లాడతాను. అందులో ఒకటి, ఈ రోజుల్లో చాలామంది సంఘాలకు వస్తూ పోతున్నా అంటే జస్ట్ పెళ్లి చూపులు మాత్రమే ఇవి. ఇంటికి వస్తారు పోతారు, చూస్తారు, నచ్చిందా నచ్చలేదు మార్కులు వేస్తారు, వెళ్ళిపోతారు. పెళ్లి చూపులు జరిగినోడు యానివర్సరీ మీటింగ్ పెట్టాడంటే దానికి ఏమైనా అర్థం ఉందో చెప్పండి? మనం అందరం, ఎవరో మనకు బాగా తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారు, ఈరోజు మా యానివర్సరీ ఖచ్చితంగా రావాలి అన్నారు. అందరు గిఫ్ట్లు పట్టుకొని వెళ్ళిపోయారు. పెద్ద స్టేజ్ వేసాడు, పెద్ద స్క్రీన్ పెట్టేశాడు, పెద్ద ఏమంటారు లైనర్స్ అంటారా, ఫ్లైయర్స్ అంటారా, పెద్ద స్పీకర్లు పెట్టారు, మంచి స్పీకర్ని పిలిపించారు. అంత తీరా వెళ్ళిన తర్వాత అమ్మాయి ఎదురా అంటే అమ్మాయి లేదన్నా అన్నాడు. అదేంటి మేమందరం గిఫ్ట్లు తెచ్చామంటే, నాకు ఒక అమ్మాయి నచ్చింది, పెళ్లి చూపులకు వెళ్ళాను, కానీ పెళ్ళి మాత్రం అవ్వలేదు, అందుకే యానివర్సరీ చేసుకుంటున్నా అంటే దాన్ని ఏమనాలి చెప్పండి? ఇప్పుడు ప్రపంచంలో ఉన్న బుద్ధిమంతుల లిస్టులో టాప్ లెవెల్ బుద్ధిమంతుడు ఎవరంటే ఆడు కాదా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది సంఘాలకు వస్తున్నారు. ఈ సంఘమే కాదు, సార్వత్రిక సంఘం గురించి నేను మాట్లాడుతున్నా. అందరూ ఆదివారం రాగానే ఇంటి నుండి బయలుదేరి సంఘానికి వెళ్తారు. సంఘం అయిపోగానే చెప్పండి మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? ఇంటికి వెళ్తారు. బయటికి వెళ్ళి ఏం చెప్తారు? సండే ఎక్కడికి వెళ్ళావరా, బయటికి వెళ్దాం రారా అంటే చెప్పే మాట ఏంటంటే, నేను క్రిస్టియన్ బ్రదర్, నేను క్రిస్టియన్ సిస్టర్, నేను ఎక్కడికి వెళ్ళాలి? చర్చికి వెళ్ళాలి బ్రదర్, చర్చికి వెళ్ళాలి సిస్టర్. ఏం చేస్తావు చర్చికి వెళ్ళి? వెళ్ళొస్తానంతే. దేవుని మాట వింటావా? వినవు. దేవునికి హృదయాన్ని ఇస్తావా? ఇవ్వవు. దేవునితో నీ జీవితాన్ని అనుసంధానం చేస్తావా? చెయ్యవు. జస్ట్ పెళ్లి చూపులు చూసేసి వస్తా. నీకు అసలు యానివర్సరీకి ఏమైనా సంబంధం ఉందా? అసలు నువ్వు యానివర్సరీ జరుపుకోవడానికి నీకు అర్హత ఉందా? పెళ్లి చూపులతో ఆగిపోతూ యానివర్సరీలు పెడుతున్నావు అంటే టైం బొక్క, ఖర్చు బొక్క, అన్ని బొక్కే. నీకు అసలు బ్రెయిన్ లేదని అర్థం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఈరోజు సంఘాల్లో చాలామంది ఇలాగే ఉన్నారు. దేవుడు అంటే తెలుసు, దేవుని ముఖ దర్శనం ఎలా ఉంటుందో తెలుసు, దేవుని స్వరూప దర్శనం ఎలా ఉంటుందో తెలుసు, దేవుని సన్నిధి కాంతి ఏంటో తెలుసు, అన్నీ తెలుసు. కానీ లోకంతో వారికి ఉన్న సంబంధాలు తెగదెంపుకొని దేవునికి హృదయాన్ని ఇస్తారా అంటే చెప్పండి, ఎవరు? దీన్ని పెళ్ళి అందామా, పెళ్లి చూపులు అందామా చెప్పండి? దేవుడు ఈ మర్మము గొప్పది అన్నాడు. దేని గురించిన మర్మం అంటే భార్యాభర్తల గురించింది కాదట, క్రీస్తుకు సంఘానికి జరిగిన మధ్యలో ఉన్న బంధం గురించిన మర్మం అంట. ఈ ఇద్దరు బంధం ఎప్పుడు యానివర్సరీ జరుపుకోవాలంటే, ఇద్దరు చేతిలో చెయ్యి వేయాలి, అడుగులో అడుగు వేయాలి, భర్త చెప్పింది భార్య వినాలి, భార్యకు కావాల్సింది భర్త చూసుకోవాలి. ఈ ఇరువురు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతూ ఉంటేనే అప్పటి నుంచి ఏ రోజైతే వారు జాయిన్ అయ్యారో, జర్నీ స్టార్ట్ చేశారో, ఆ రోజు నుంచి నెక్స్ట్ ఇయర్న మనం ఏం చేస్తాం చెప్పండి? అసలు నీకు జర్నీనే స్టార్ట్ అవ్వలేదు, ఏం చేస్తున్నాం మనం?
అసలు నువ్వు ప్రయాణమే ప్రారంభించలేదు. ఏమంటున్నాం మనం? ఈ సంఘమైనా, వేరే సంఘమైనా, ఇంకే సంఘమైనా, ఎంత పెద్ద సంఘమైనా, ఎంత చిన్న సంఘమైనా, దేవునితో ఇప్పటికీ జర్నీ ప్రారంభించిన వాడు ఎన్ని యానివర్సరీలు చేసినా చెప్పండి, దండగా. అది యానివర్సరీ కాదు. మీకు ఈ యానివర్సరీకి ఎలాంటి సంబంధం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే బాప్తిజం పొందనోడు సంఘానికి సభ్యుడే కాదు. మీకు యానివర్సరీలతో సంబంధం లేదు. ఇది నేనంటున్న మాట కాదు. ఒకసారి చదువుదాం, మరలా ఒక 10 వచనాలు చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు నేనే చదువుతున్నాను, మరలా మీరు వినండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని, సంఘముతో దేవుడు చెప్తున్నమాట, పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వంలో కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. తర్వాత మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు అని చెబుతూ ఏమంటున్నాడు 5వ వచనం నుండి, కావున భూమి మీదనున్న మీ అవయవములను, అనగా 1 జారత్వం, 2వది అపవిత్రత, 3వది కామాతురతను, 4వది దురాశ, 5వది విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకు వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు, అంటే ఇప్పుడు వారు ఉన్నారా? దాంట్లో లేరు. అంటే దాన్ని వదిలిపెట్టి వచ్చారని చెప్తున్నాడు. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఎప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నింటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధం ఆడుకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు ఏం చేశారంట? అంటే లోకానికి విడాకులిచ్చి ప్రభుతో సంబంధాన్ని స్టార్ట్ చేసిన వాడికి మాత్రమే యానివర్సరీ చేసుకునే అర్హత ఉంది, యానివర్సరీ చేసుకునే అధికారం ఉంది. అలా కాకుండా ఇప్పటికీ ఆ లోకంతో మనం పరిత్యాగ పత్రిక ఇవ్వకుండా జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చెప్పున ఏంటంట, నూతన పరచబడుచున్న నవీన స్వభావమును మనము, అంటే ఇక్కడ కూర్చున్న వారిలో కానీ, అలా ఆన్లైన్లో వింటున్న వారిలో కానీ, లేదా సార్వత్రిక సంఘములో కానీ ఇప్పటికీ లోకముతో మీ పరిత్యాగ పత్రిక లేకపోతే, ఇప్పటికీ లోకముతో మీ బంధాలను మీరు తెంచుకొనకపోతే, 1 వర్డ్లో చెప్పాలంటే ఇప్పటికీ మీరు దేవుని చేయి పట్టుకొని దేవునితో నడవడం ప్రారంభించకపోతే, మీ చర్చ్ ఎంత పెద్దదైనా, దాని కాస్ట్ ఎంత గొప్పదైనా, దాని ఇంటీరియర్ ఎంత గొప్పగా హుందాగా ఉన్నా, దాని చుట్టూ సెంట్రల్ ఏసీ ఉన్నా, లోపలంతా చలి పెట్టేస్తా ఉన్నా, చుట్టూ చూడడానికి ఎంత హంగులతో ఉన్న, ఆర్భాటలతో ఉన్న ఆ చర్చ్ యానివర్సరీకి మీకు ఎలాంటి సంబంధము? ఎందుకు? చర్చ్ అంటే కట్టడాలా చెప్పండి. చర్చ్ అంటే కట్టడాలు కాదు, దేవునితో మనం చేయాల్సిన కట్టడలు. ఇది నేనంటున్న మాట కాదు. చూద్దాం. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, మొదటి 2 వచనాలను చూద్దాం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి, అంటే సిమెంటు, ఇసుక, రాళ్ళు అవన్నీ పెట్టి కట్టిన సంఘానికి అని చెప్పట్లా, కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి, అనగా స్పెసిఫిక్ డెఫినేషన్, స్పెసిఫై చేస్తూ మాట్లాడుతుండే. ఏమని? కొరింథీలో ఉన్న దేవుని సంఘం అనగా, కొరంథీలో ఉన్న దేవుని సంఘం అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. ఇప్పుడు సంఘానికి యానివర్సరీ చేయాలంటే బయటవాడు చేయాలా, సంఘస్థుడు చేయాలా? సంఘస్థులు అంటే ఎవరు? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే సంఘస్థులు. అంటే ఎవరైతే ఇంకా లోకముతో పరిత్యాగ పత్రికను ఇవ్వలేదో, ఇచ్చుకోలేదో, లోకముతో పరిత్యాగ పత్రికలు ఇంకా మీరు తీసుకొనలేదో, మీరు సంఘస్థులు కాదు. సంఘానికి జరిగే యానివర్సరీకి మీకు ఎలాంటి సంబంధము చెప్పండి లేదు. ఒక విషయం చెప్పనా? ఎలా యేసయ్యతో మీరు స్టార్ట్ చేయకుండా, యేసుప్రభు వారితో జర్నీ స్టార్ట్ చేయకుండా మీరు చర్చ్ యానివర్సరీలో పాల్గొంటున్నారంటే మీరు చేస్తున్న యానివర్సరీ దేనికి చెప్పనా? కట్టడాలతో మీరు చేస్తున్నారు యానివర్సరీ, దేవునితో కాదు. బిల్డింగ్తో చేస్తున్నారు మీరు యానివర్సరీ. ఒక విషయం చెప్పనా? మనం పరలోకానికి వెళ్ళేది మన యానివర్సరీలు ఎప్పుడు బలపడాలి, ఎవరితో బలపడాలి? బిల్డింగ్లతోనా, దేవునితోనా? బిల్డింగ్ మారిన పర్లా, ప్లేస్ మారిన పర్లా, ప్రభువు మారకూడదు. అంతేనా? కాలు ఇరిగిపోతే మళ్ళీ కాలు వేసుకోవచ్చు ప్లాస్టిక్ది, దాన్ని ఏమంటారు?
జైపూర్ లెగ్స్ ఇవి అంటారు. చెయ్యి పోతే ఇంకో చెయ్యి పెట్టుకోవచ్చు, రోబోటిక్ చేతులు. తల పోతే ఇంకో తల పెట్టండి చూద్దాం. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా గమనించండి, ఈ మాట ఎప్పటికైనా వర్తించే మాట. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా ఏఐ కాదు, దాని తాత వచ్చినా కానీ తల పోతే తల అతికించే టెక్నాలజీ ఎప్పటికీ రాదు. నువ్వు ఏ బిల్డింగ్ మార్చినా పర్లేదు, కానీ బంధం మార్చేస్తున్నారు. ఈరోజు యానివర్సరీ అంటే ఏమైపోయింది చెప్పనా? యానివర్సరీలు అంటే బిల్డింగ్లతో జరుగుతున్నాయి, కానీ బైబిల్లో దేవుడు చెప్తున్న యానివర్సరీ ఎలాంటిదంటే బిల్డింగ్లతో కాదు జరగాల్సింది. దేంతో జరగాలి చెప్పండి? యేసు ప్రభు వారితో జరగాలి. ఎందుకు? క్రీస్తు ఏంటంట? శరీరానికి ఏంటి? శిరస్సు. శరీరం అంటే ఎవరికి సాదృశ్యం? స్త్రీకి లేదా సంఘానికి సాదృశ్యం. వీళ్ళిద్దరు అతుక్కొని ఉండాలి తప్ప శిరస్సు ఒక దగ్గర, తల ఒక దగ్గర, తోక ఒక దగ్గర ఉంది అంటే వారు చేస్తున్న ప్రయాణం యథార్థమైన ప్రయాణము చెప్పండి కాదు. అంటే ఇక్కడ ఒకసారి బ్యాప్టిజం పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఫీల్ అయినా పర్లేదు. హూ ఆర్ యూ బ్రదర్స్? హూ ఆర్ యూ సిస్టర్స్? మీరు కూడా హూ ఆర్ యూ? అసలు ఈ యానివర్సరీకి మీకు ఎలాంటి సంబంధం లేదు. మీరు పిలవని పేరంటానికి వచ్చిన మహాపుణ్యపురుషులు. నిజం. కొందరు ఉంటారు చూడండి, పిలవని పేరంటాలకు వెళ్తూ ఉంటారు. ఈ యానివర్సరీ మీదని ఎవడు చెప్పాడు? అసలు మీది కాదు. ఎవరైతే సంఘంలో వచ్చారో, ఎవరైతే లోకానికి పరిత్యాగము చేశారో, ఎవరైతే పెళ్లి చూపులతో ఆగిపోకుండా చెప్పండి పెళ్ళికి సిద్ధపడి పెళ్లి చేసుకున్నారో వారికి మాత్రమే ఆ 1 year బాండ్ తర్వాత చెప్పండి ఏం చేసుకునే అధికారం ఉంటుంది? యానివర్సరీ చేసుకునే అధికారం ఉంటుంది. ఇప్పుడు మరలా ఎఫెసీలకు రాసిన పత్రిక వచ్చేద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మరలా వద్దాం. 5వ అధ్యాయం 31వ వచనం మరలా చదువుతాం. 31వ వచనం, 32వ వచనం. ఈ మర్మము గొప్పది. 32వ వచనం. ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తును గురించియో సంఘమును గురించియో చెప్పుచున్నాను. మరలా ఈరోజు పెళ్ళి అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని దేవుడు సంఘం గురించి మాట్లాడుతుంటే మనము కూడా పెళ్లి ఫోటోని మైండ్లో పెట్టుకుని, యాపిల్ అనగానే యాపిల్కాయ మన మైండ్లో వచ్చినట్టు, దానిమ్మ అనగానే దానిమ్మకాయ మన మైండ్లో వచ్చినట్టు, తాజ్ మహల్ అనగానే దాని పిక్చర్ మన మైండ్లో ప్రొజెక్ట్ అయినట్టు, పెళ్ళి అనగానే మీరు ఒక పెళ్లి ఫోటో అలా డిజైన్ పెట్టుకోండి జనరల్గా మైండ్లో. ఇప్పుడు ఎవరికి ఆ పెళ్లి చేసుకొని ఎవరు యానివర్సరీ చేసుకోవచ్చు అంటే పెళ్లి చూపులతో ఆగినోడు కాదు. ఎవరు చేసుకోవాలి? పెళ్లి చేసుకున్నవాడు. అయితే ఇంకో విషయం, పెళ్లి చేసుకున్నవాడికి కూడా కొన్ని సందర్భాల్లో యానివర్సరీ చేసుకునే అర్హత లేదు. పెళ్ళైంది, ఈ మధ్యకాలంలో విడాకులు ఈజీగా అయిపోతున్నాయి కదా. బ్రేకప్ అంటున్నారు, డైవర్స్ అంటున్నారు, నీతో నేను ఉండలేనంటున్నారు. ఒక విషయం చెప్పనా, ఎంత ఈజీ అయిపోయిందంటే బాండ్ ఏమంటారు తెగదెంపులు చేసుకోవడం ఎంత ఈజీ అయిపోయిందంటే రిలేషన్స్ తెంపుకోవడం. ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళారంట. రెస్టారెంట్కో ఇది ఉంటాయి చూసారా, స్టార్ బగ్స్ ఇవి ఉంటాయి చూసారా, అలాంటి కాస్ట్లీ దానికి వెళ్ళారంట. వెళ్ళి కాఫీనో ఏదో మొత్తానికైతే మరి ఆ రిచ్ పేర్లు మనకు తెలియదు, మనంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. సో అందులో ఉండే ఐటమ్స్ పేర్లు మనకు తెలియదు. ఏదో మంచి ఐటమే ఆర్డర్ చేశారంట. నిజంగా జరిగిన స్టోరీ. అయితే వాడు అతను వచ్చి సర్వర్ వచ్చి వెయిటర్ వచ్చి మొత్తం అన్నీ అరేంజ్ చేసేసి సార్ ఇదిగోండి మీ ఆర్డర్ ఇదిగోండి అని చెప్పి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోగానే మనోడు వెంటనే ఆకలితో ఉన్నాడో లేదా మరి ఏందో మొత్తానికి అది స్వీకరించడం స్టార్ట్ చేశాడంట. వెంటనే అమ్మాయి గారికి కోపం వచ్చిందంట. కోపం వచ్చి నీతో నేను ఉండను అని చెప్పేసి అలిగేసి వెళ్ళిపోయిందంట. ఏమనంటే బ్రేకప్ అనిందంట. మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదంట. కాల్స్ మాటికి చేస్తుంటే బ్లాక్ చేసిందంట. ఎందుకు బ్లాక్ చేసామంటే వాళ్ళ ఫ్రెండ్కి చెప్పిందంట, నేను దాని ఫోటో తీసి స్నాప్లో పెడదామనుకుంటే వాడు నా మనసు కూడా గ్రహించకుండా అసలు నా మనసులో ఏముందో కూడా తెలియనోడితో నేను జీవితం ఎలా ఉండాలి అనిందంట. ఓరి నువ్వు ఎవరిని ఫోటో తీయాలనుకుంటున్నావు? వీడికేం తెలుస్తుంది? ఫోటో తీయాలంట, ఫోటో తీసి స్నాప్లో పెట్టలేదని చెప్పి ఏం చెప్పిందంట? బ్రేకప్. చూడండి, పెళ్ళైన ప్రతి ఒక్కరు కలిసి ఉంటున్నారా అని చెప్పండి. కలిసి ఉంటున్నారా? ఎన్ని కారణాలు ఉంటాయి. కట్నం ఇయ్యలేదని డైవర్స్ ఇచ్చేవాడు ఒకడు, మాటినట్లేదని డైవర్స్ ఇచ్చేవాడు ఒకడు, తర్వాత కొందరు ఉంటారు అత్త టార్చర్ పెడుతుందని డైవర్స్ ఇచ్చేవారు కొందరు, లేదంటే మా వాడు ఇంకే ఎదగట్లేదు ఎదిగేవాడిని చేసుకుందామని డైవర్స్ ఇచ్చేవాళ్ళు కొందరు. పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాలు కలిసి ఉన్నారు, 3వ సంవత్సరం విడిపోయారు, డైవర్స్ అన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ యానివర్సరీ చేసుకునే అధికారం ఉంటుందా? ఎందుకు ఈ మాట చెప్తానంటే ఇప్పుడు మనం మాట్లాడేది పెళ్లి గురించి కాదు. ఈ మర్మము చాలా గొప్పది. ఏంటా మర్మము? నేను క్రీస్తుని గురించియో సంఘమును గురించియో మాట్లాడుతున్నాను. అయితే బాప్తిజం పొందని వాడి పక్కకు పెడితే బాప్తిజం పొందాం, దేవునితో నడవాల్సిన మనం దేవునితో నడుస్తున్నాం. ఒక ఛాలెంజింగ్ వాడు చెప్పన,
పెళ్ళైన వారు కలిసి సంవత్సరాలు జీవిస్తున్నారు, కానీ దేవునితో నీ భర్తతో సంఘము ఎన్ని సంవత్సరాలు నిజంగా యానివర్సరీ చేసుకుంటుంది చెప్పండి? బాధ పెట్టకుండా దేవుణ్ణి బాధ పెట్టకుండా, దేవునికి నచ్చనివి చెయ్యకుండా, దేవుని మనసును గాయపరచకుండా, దేవుని మదిని ఏమాత్రము కూడా మన మీద నెగటివిటీ రానివ్వకుండా, దేవునికి మన వల్ల కన్నీరు కారకుండా ఏ సంఘము ఎన్నాళ్ళు దేవునితో ప్రయాణిస్తుందంటే మన లైఫ్ ఎలా ఉంటుంది? అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది, అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది. ఒకరోజు పీక్లో వెళ్తాం, ఇంకోసారి మరీ లోకి వెళ్ళిపోతాం, ఇంకో రోజు పీక్కి వెళ్ళిపోతాం. చెప్పండి, మన గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఈసీజీ రిపోర్ట్లు ఉంటాయి చూసారా, అలా ఉంటాయి. మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, పెళ్లి చూపులు చేసుకున్నవాడు పెళ్లి ఆపేసిన వాడికి యానివర్సరీ చేసే అధికారం లేదు అన్నప్పుడు, పెళ్లి చేసుకుని డైవర్స్ ఇచ్చినోడికి కూడా చెప్పండి ఏం లేదు, యానివర్సరీ చేసుకునే అధికారం లేదు. అంటే ఇక్కడున్న మనము బాప్తిస్మం పొందిన మనలో ఎవరైనా ఆయన్ని వదిలేసి మరలా లోకం వైపు వెళ్ళామంటే ఈ యానివర్సరీకి మనకి ఎలాంటి సంబంధము లేదు. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక చదువుతాం, 6వ అధ్యాయం. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనములను మనం చూద్దాం. 19-20 వచనాలు. నీ దేహం దేవుని వలన నీకు అనుగ్రహించబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయము. ఎవరికి ఆలయమట? ఏదట? ఈ బిల్డింగా? కట్టడాలు కాదు, దేవుడు కట్టుకున్న ఆలయం ఇది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని ఏం చేయాలి అంటే, ఇక్కడ ఎవరైతే బాప్తిజం పొంది పెళ్ళి అంటే మీకు అర్థం కాదని చెప్తున్నా, పెళ్ళి అయిపోయిందో, చచ్చిన కష్టం వచ్చిన కన్నీరైనా, పెళ్లి ప్రమాణాలు పెళ్ళైన వారికి గుర్తుండవు కాబట్టి మన ఇళ్ళలో లొల్లి జరుగుతాయి కదా. ఎంత డైలాగులు, ఎన్ని మంచి మాటలు, ఎంత వినయము, ఎంత విధేయత పెళ్లి రోజు ఉంటుందండి. ఈయనకి అంతే ఉంటుంది. ఈ మధ్యకాలంలో పాస్టర్ గారు అన్నారు, పెళ్ళైన 6 నెలలు తిమ్మిరిగా ఉంటుందంట. ఆయన అంటున్నాడు, బాగా రీల్ ఫేమస్ అయింది కాబట్టి చెప్తున్నాను, కొందరికి 6 నెలల్లో దిగిపోతే నాకైతే 2 నెలల్లో దిగిపోయింది అయ్యా జాగ్రత్త అని అంటున్నాడు ఆయన. స్టార్టింగ్లో ఉండడం కాదు, పెళ్ళైన కొత్తల్లో చేతుల్లో చేయబెట్టుకొని భుజాల మీద తలలు పెట్టేసి రాసుకొని పూసుకొని తిరగడం కాదు. 10 సంవత్సరాల తర్వాత కూడా అంతే ఉండాలి. పెళ్ళైన కొత్తల్లో చెయ్యి వదలనోడు పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత పట్టుకుంటే కాలు ఇరగొడతా అంటాడు. అది కాదు బంధం అంటే. బాప్తిస్మం పొందిన తొలినాళ్ళలో బైబిల్ అంటున్నావు, ప్రార్థన అంటున్నావు, కూడికలు అంటున్నావు, సువార్త అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు, దిస్ ఆర్ దాట్, ఏది పడితే అది చేస్తూ ఉన్నావు సువార్త సేవలో. కొన్నాళ్ళు గడిచిన తర్వాత నీ ప్రేమ తగ్గిపోయి మరలా వెనకడుగు వేసి దేవునితో ఉండాల్సిన నీ ప్రేమ మరలా లోకంపై ప్రేమ మొలుస్తుంది అని అంటే నీకు యానివర్సరీ చేసే అధికారం ఉందా? జరగాల్సిన యానివర్సరీ ఈ ఆలయంతో కాదు. ఏ ఆలయంతో? దీంతో. కట్టడాలతో జరుగుతుంది ఈరోజు. ఏదైనా చూసుకోండి, 150th యానివర్సరీ, 70th యానివర్సరీ, 2nd యానివర్సరీ, 1st యానివర్సరీ జరుగుతుంది. దేంతో అంటే ఎవ్వరు ఒప్పుకోకపోయినా కన్స్ట్రక్షన్స్తో జరుగుతున్నాయి, కానీ క్యారెక్టర్తో యానివర్సరీ ఎవరండి చేస్తున్నారు? క్యారెక్టర్తో జరగాలి. నా క్యారెక్టర్లో ఒక్కరోజు కూడా దేవుని నేను విడిచిపెట్టని క్షణం నాకు కావాలి. నా క్యారెక్టర్లో ఒక్కరోజు కూడా దేవుని నేను బాధ పెట్టని క్షణం నాకు కావాలి. నా క్యారెక్టర్ ఏనాడు కూడా దేవుని కంట కన్నీరు రప్పించని క్యారెక్టర్ నాదై ఉండాలి. అలా 1 year నేను గడిపిన తర్వాత నేను చేసుకోవాల్సింది ఏం చెప్పండి? అది దేవుడు మెచ్చుకున్న, దేవుడు కోరుకున్న ట్రూ యానివర్సరీ. మనం ఒక్క క్షణం విడిచిపెట్టకుండా ఉంటాం. ఏం విడిచిపెట్టని చెప్పిన, ఫోన్లు విడిచిపెట్టకుండా ఉంటాం. ఈ మధ్యకాలంలో బాత్రూంలో కూడా తీసుకెళ్ళిపోతున్నాయంట ఫోన్లు. ఉదయం లేచినప్పుడు ఫోను, మధ్యాహ్నం తినేటప్పుడు ఫోను, రాత్రి పడుకునేటప్పుడు ఫోను. ఒకరోజు నేనే నా సమక్షంలో జరిగింది. ఒక బ్రదర్ బాత్రూంలో ఫోన్ తీసుకెళ్ళిపోయాడు. వచ్చిన తర్వాత అడిగాను, అంటే సైన్స్ ప్రకారంగా మీలో ఎవరైనా సరే బాత్రూంలో ఫోన్ తీసుకునే అలవాటు ఉంటే చెప్తున్నా, బాత్రూంలో ఫోన్ తీసుకెళ్ళడం దేనితో సమానం అంటే బాత్రూమ్ కమోడ్ని నాలుకతో నాకినంత సమానం. చీ అనిపిస్తే ఆ చీనే మీరు చేస్తున్నారు డైలీ. ఎందుకు? బాత్రూంలో ఉండే వైరస్లు మీరు ఒక 15 నిమిషాలు ఈ ఫోన్ దాంట్లో పెడితే దీనికి జస్ట్ దానికి అతుక్కుని పోతాయంటే మీకు అర్థం కాడని చెప్తున్నాను. ఇది మీరు తెచ్చేసి సరాసరి ఎక్కడ పెడతారు చెప్పండి? నోటి దగ్గర పెడితే ఆ వైరస్ అంతా డైరెక్ట్ ఇక్కడ వెళ్ళిపోతుంది చెప్పండి, నోట్లోంచి లోపలికి వెళ్ళిపోతుంది. నిజంగా సైంటిఫిక్ స్టడీ ఇది. అయితే ఒకరోజు ఇది తెలిసిన నేను, అది చూసిన నేను, ఇది తెలిసి రాగానే అడిగాను అనమాట, బ్రదరు బాత్రూంలో ఫోన్ ఎందుకంటే, అన్న మీరు నమ్మరన్నా నేను బాత్రూంలో కూడా దేవుని పాటలే వింటానన్నా. అబ్బా, అంటే దేవుని ఒక్క క్షణం కూడా విడవనంటావా? అంతేనా? వదిలిపెట్టనంటావా?
దేవుని కట్టడాలతో కాదు, దేవుని పేరుతో జరుగుతున్న కట్టడాలతో కాదు, క్యారెక్టర్తో యానివర్సరీ జరగాలి. కానీ మన మన బాధ, మన బ్యాడ్ ఏంటి అని అంటే, బ్యాడ్ బిహేవియర్ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు చాలామంది క్రైస్తవులు 1 year యానివర్సరీ కూడా చేసుకొని ఉన్నారు క్యారెక్టర్ వైజ్గా. కన్స్ట్రక్షన్స్కి జరుగుతున్న యానివర్సరీలు కానీ క్యారెక్టర్ విషయంలో నేను అడుగుతున్నాను, చెప్పండి, ఆదివారం మనం పవిత్రంగా ఉంటామా? మిగతా వారాలు కూడా పవిత్రంగా ఉంటామా? మండే టు సాటర్డేనా, సండేనా? చెప్పండి. సండే. అంటే సండే రోజు క్యారెక్టర్ పరిశుద్ధంగా ఉంది, మండే నుంచి మళ్ళీ క్యారెక్టర్ లూజ్ అవుతున్నాం మనం. కట్టడాలకేమో, కన్స్ట్రక్షన్లకేమో పెరిగిపోతూనే ఉంటే మన జీవితం మాత్రం, మన క్యారెక్టర్ మాత్రం, జరిగించవలసిన యానివర్సరీలు మాత్రం జరిగించకుండా ఉంటే, నేను అడుగుతున్నా, ఈ విధమైన యానివర్సరీలు దేవునికి ఇష్టంగా ఉంటాయా? భర్త డైలీ భార్యను చితక్కొట్టి, కుక్కను కొట్టినట్టు కొట్టి, గొడ్డును కొట్టినట్టు కొట్టేసి, బర్త్డే రోజు మాత్రం మంచి కూల్ కేక్ తెచ్చి నోట్లో ఎట్టాడు అనుకోండి, థ్యాంక్ యూ మై స్వీట్ హార్ట్ అంటదా? రోజు చితక్ కొడతావా, ఈరోజు కేక్ ఎడతావా అంటదా? అందా? రోజు కొట్టడం కాదు, ప్రేమ అంటే కేక్ పెట్టడం కాదు. కేక్ పెట్టు, ప్రాబ్లం ఏం లేదు, కానీ రోజు కొట్టకుండా, రోజు చితక్కొట్టి, రోజు ఏడిపించి, జస్ట్ ఒక్క రోజు మాత్రం కేక్ పెడితే ఆ భార్య భర్త ప్రేమ నిజమైన ప్రేమ అనుకుంటుందా? నో. రోజు దేవుని బాధ పెట్టి, ఆదివారం మాత్రమే దేవుని సంతోషపెట్టి ఈ క్యారెక్టర్, నిజంగానే అడుగుతున్నా, 1 year అయినా మనం చేసామా క్యారెక్టర్తో యానివర్సరీ? జస్ట్ 1 year గురించి అడుగుతున్నా. 1 year పక్కకు పెట్టండి, కనీసం 1 month అయినా ఉన్నామా అడుగుతున్నా. 1 month అయినా ఉన్నామా? చాలామంది డౌట్ ఫేసెస్ పెడతారండి ఖచ్చితంగా. బయటికి చెప్పుకోకపోయినా మన గురించి మనకు తెలుసుగా. బయటికి ఒప్పుకోకపోయినా మనుషులు ఎలాంటి వారంటే, అందరం పాపులు అంటే, అవును బ్రదర్ అందరం పాపం, నువ్వు కూడా పాపం అంటే, నేనేం పాపం చేశా అని అంటారు. అందరిలో కలిపితే ఓకే, స్పెషల్గా నన్ను అంటే మాత్రం ఈగో ఒప్పుకోదు మనకి కదా. కన్స్ట్రక్షన్స్తో జరుగుతున్నాయి యానివర్సరీలు, కానీ బైబిల్ చెప్తున్న యానివర్సరీ దేనికి చెప్పండి? కన్స్ట్రక్షన్స్ కాదు, క్యారెక్టర్. ఏంటి, నిజమా? బైబిల్లో ఉందా? ఉంది, చూద్దాం. ఒకసారి రాజుల మొదటి గ్రంథం ఓపెన్ చేయండి. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 11-12 వచనాలను చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 11-12 వచనాలు. అంతలో సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, ఏమని? ఈ మందిరమును నువ్వు కట్టించుచున్నా, అంటే ఒక కట్టడాన్ని కట్టిస్తున్నాడు. ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, కట్టడాలను కట్టిస్తున్న వాళ్ళకి దేవుడు చెప్తున్న మాటని చెప్పనా, కట్టడాలతో సరిపెట్టుకోవద్దు, కట్టడలు నేర్చుకో అన్నాడు. యానివర్సరీ జరగాలంటే పెరగాల్సింది కట్టడాలు కాదు, వెళ్ళాల్సింది కట్టడాలకు మాత్రమే కాదు, కట్టడలతో మన ప్రయాణం సాగాలి, కట్టడల వైపు మన అడుగులు పడాలి. కానీ కట్టడాల వైపు మాత్రమే పడుతుంది, అంటే కన్స్ట్రక్షన్ వైపే పడుతుంది. కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బుక్ ఎప్పుడో మర్చిపోయాం మనం. టీవీ కొన్న తర్వాత దానికి ఒక ఏమంటారు దాన్ని, రిమోట్ కాదు, బుక్ ఏదో మాన్యువల్ ఉంటుంది చూసారా, ఆ మాన్యువల్ని పక్కకు నెట్టేసినట్టు. ఎవరైనా మనం మాన్యువల్ చదువుతాం చెప్పండి? టీవీ మాన్యువల్ మీరు చదవకపోయిన పర్లా, బైక్ మాన్యువల్ మీరు చదవకపోయిన పర్లేదు, కానీ లైఫ్కి ఇది మాన్యువల్. ఇది చదవకపోతే ఇమ్మాన్యువల్ మీకు తోడుగా కూడా ఉండడు. మాన్యువల్ వదిలేసారా, ఇమ్మాన్యువల్ కూడా ఏం చేయలేడు ఇక మిమ్మల్ని. ఎందుకంటే దేవుడు చెప్తున్న మాట ఏం చెప్పనా, కట్టడాలు కట్టిస్తున్నావు. పోనీ ఇదేమైనా చిన్న సన్న మందిరమా అంటే, మనలాంటి మందిరాలు అంటే కాదు. ఒక విషయం చెప్పనా, సొలొమోను కట్టిన మందిరం ఇప్పుడు మనం కట్టాలంటే జస్ట్ 2 lakh crores అవుద్దంట, అంతే. జస్ట్ తక్కువలో తక్కువ 2 లక్షల కోట్ల రూపాయలతో ఒక ఆలయాన్ని కడితే వహ్వా అని దేవుడు అనకుండా, ఇంత పెద్ద కట్టడాన్ని నువ్వు కట్టినా సరే, దేవుడు చెప్తున్న మాట ఏం చెప్పనా, 2 లక్షల కోట్లు కాకపోతే 20 లక్షల కోట్లు పెట్టుకో. కానీ నువ్వు వెళ్ళాల్సింది కట్టడాల వైపు మాత్రమే కాదు, నీ అడుగులు పడాల్సింది దేని వైపు? కట్టడల వైపు. ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొంటేనే నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానము నీ ఎదుట నీ పక్షముగా స్థిరపరుస్తా. నేనేదో పెద్ద మందిరం కట్టేసాను ఫీల్ అయిపోకు. పెద్ద చర్చ ఉన్న వాళ్ళకి పెద్ద కొవ్వు ఉంటుంది చూడండి. మాది పెద్ద చర్చ అని కదా, మాది బాగా పెద్ద చర్చ్, మాది ఫస్ట్ చర్చ్, మాదే తల్లి సంఘం, మాదే బల్లి సంఘం, మాదే అన్ని సంఘం, మాదే ఈ సంఘం ఆ సంఘం. అయితే ఏంటి మీ చర్చ్లో ఏసీ ఉంది, సో వాట్? మీ చర్చ్ పెద్దది, సో వాట్? మీ చర్చ్ చాలా ఏళ్ళ క్రితం, సో వాట్? దేవునికి కావాల్సింది నీ చర్చ్ ఇంకా పోలిస్తే సొలొమోను మందిరంలో ఒక గోడ వాల్యూ చేయదు మన చర్చ్.
ఒక గోడ వాల్యూ చేయదు. అలాంటి సొలొమోను అంత గొప్ప మందిరాన్ని కడితే దేవుడు అన్నాడు, కన్స్ట్రక్షన్ మీద కాదు, క్యారెక్టర్ మీద బేస్ అవ్వు. కన్స్ట్రక్షన్ మీద కాదు, నువ్వు కన్స్ట్రక్ట్ చేసినా పర్లేదు, కానీ క్యారెక్టర్ మిస్ అయితే దావీదుకి ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో సొలొమోన్ గుర్తుపెట్టుకో, ఒక్క ఇంచు కూడా నేను నెరవేర్చను అన్నాడు. అంటే దేవునికి కావాల్సిన యానివర్సరీ, దేవునికి కావాల్సిన నడిపింపు కట్టడాల వైపా కట్టడాల వైపా చెప్పండి? కట్టడాల వైపు. కన్స్ట్రక్షన్స్కి జరగాల యానివర్సరీ, లేదా క్యారెక్టర్కి జరగాలి చెప్పండి? అంటే ఈ రోజు నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కన్స్ట్రక్షన్ల మీద పెట్టే మక్కువ కంటే చెప్పండి క్యారెక్టర్ మీద పెట్టే మక్కువ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ నుండి ఆదివారం బయటికి వెళ్ళిపోవచ్చు, ఆదివారమే రావచ్చు, ఆదివారం బయటికి వెళ్ళిపోవచ్చు, కానీ క్యారెక్టర్ నుండి వన్స్ క్రిస్టియన్ డ్యూటీ ఎక్కాడంటే 30 days కాదు, 40 days కాదు, 50 days కాదు, టిల్ యువర్ డెత్ క్యారెక్టర్ నుండి బయటికి రాకూడదు, డ్యూటీ దిగకూడదు. ఇందులో ఆఫ్ డ్యూటీలు ఉండవు, ఇందులో ఆన్ డ్యూటీయే, ఇందులో అన్ని ఓటీలే. సమయమందును అసమయమందును నువ్వు ప్రయాసపడు. ఏది ఏమైనా క్యారెక్టర్ నుండి బయటికి రా, కన్స్ట్రక్షన్ నుండి బయటికి రా. 10 to 12 మీ ఆరాధన కార్యక్రమం అనుకోండి, లేదా 10 to 2 మీ ఆరాధన కార్యక్రమం అనుకోండి. 2 తర్వాత కన్స్ట్రక్షన్ నుంచి బయటికి వెళ్ళిపో, ప్రాబ్లం ఏం లేదు. లేదా 3 తర్వాత బయటికి వెళ్ళిపో, ప్రాబ్లం లేదు. కానీ క్యారెక్టర్ నుండి మాత్రం బయటికి వెళ్తే మాత్రం మనం చేసే యానివర్సరీలు నిజమైన యానివర్సరీలు మాత్రం కాదు 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 కాదు. అది దేవుడు చెప్తున్నమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, డివర్స్ అయిపోయిన వాడు పండగ చేసుకోవడం ఏంటంటే దరిద్రం. కాకపోతే సంఘాలకు వస్తున్నాం, క్యారెక్టర్ తప్పుతున్నాం, సంఘాలకు వస్తున్నాం, క్యారెక్టర్ లేకుండా కన్స్ట్రక్షన్తో యానివర్సరీలు చేసుకొని క్యారెక్టర్ని ఎప్పుడో గాలికి వదిలేసి నేను యానివర్సరీ అంటే నీకు ఈ కన్స్ట్రక్షన్కి యానివర్సరీ ఏమో, బట్ నీకు దేవునికి మాత్రం ఎప్పుడో తెగిపోయింది బంధం. తెగిపోయిన బంధం కోసం ఖర్చులు పెట్టడం ఏంటి, తెగిపోయిన బంధం కోసం ఆనందపడడం ఏంటి, తెగిపోయిన బంధం ఇప్పటికీ ఉందనే భ్రమలో బ్రతకడం ఏంటి? అయితే నువ్వు పిచ్చోడు అయిన ఉండాలి, లేదా ఎర్రోడు అయిన ఉండాలి. తెగిపోయిన వాటి విషయంలో ఆనందపడకు, కలుపుకోవడానికి ప్రయత్నం చేయంటున్నాడు దేవుడు. లేవియాకాండం కొన్ని వచనాలు ఫాస్ట్గా మనం చూసి మనం ముగించుకుందాం. లేవియాకాండం 18వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. దేవుడు చెప్తున్న మాటలు. లేవియాకాండం 18వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొనువాడు వాటి వలన చెప్పండి. బ్రతికేది ఎవరు? కట్టడాల వైపు వెళ్ళేవాడా, కట్టడాల వైపు వెళ్ళేవాడా? మరలా చెప్తున్నా, కట్టడం నుండి టైం అయిపోగానే బయటికి వెళ్తే ప్రాబ్లం ఏం లేదు, కట్టడాల నుండి బయటికి వెళ్ళడానికి ఆప్షన్ కూడా లేదు. వన్స్ నువ్వు వెళ్ళావు అంటే తన యజమానుని చిత్తము ఎరిగి ఉండి సిద్ధపడక అలాగు చేయనేరని దాసునికట అనేకమైన దెబ్బలు తగులుతాయి. ఆరాధన కార్యక్రమం అయిపోయాక వెళ్ళిపో, కానీ ఆరాధించడం మాత్రం మనకు. ఆరాధించడం అంటే ఇది కాదు, ఆరాధించడం అంటే డాన్స్ కాదు, ఆరాధించడం అంటే గాల్లో గోకడం కాదు. ఈ మధ్య ఎవరు గోకుతున్నాడు, ఒక ఆయన గాల్లో గోకేస్తున్నాడు. మరి ఎందుకు గోకుతున్నాడు తమ్ముడు నాకు అర్థం కావట్లేదు. కానీ దానికి మళ్ళీ చెప్తుంటే నేను ఇంకా ఎక్కువ చేస్తాను. గోక్కో, ఎవడికి లాభం, ఎవడికి నష్టం? రింగ్ గార్డ్ ఇమ్మంటే ఇస్తాం, లేదంటే ఇంకేమైనా ఉంటాయి, ఇచ్చిగార్డ్ ఏమంటాయి ఇస్తాం. హ్యాపీగా అప్లై చేసుకోండి, హ్యాపీగా గోక్కోండి, మీ ఇష్టం. గోకినోడికి గోకినంత. అంటే గాల్లో గోకుతాడు ఎందుకు నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆడికి గోక్కున్న కొంచెం ఆనందం వస్తుంది కదా. అయితే దేవుడు చెప్తున్నమాట, కట్టడాలు కన్స్ట్రక్షన్స్ కాదు మిమ్మల్ని బతికించేది, కన్స్ట్రక్షన్స్ కాదు మీకు జీవాన్ని ఇచ్చేది. ఏంటి? కట్టడలు, ఆజ్ఞలు, కమాండ్మెంట్స్. కన్స్ట్రక్షన్స్ కాదు, కమాండ్మెంట్స్. ఆ కమాండ్మెంట్స్ ఉంటేనే మీరు బ్రతుకుతారంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో కూడా చూడండి ఎంత మంచి మాట ఉంటుందో. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 10-11 వచనాలను చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 10-11 వచనాలను చూద్దాం. తోడుకొని వచ్చి ఏం చేశాడు? మంచి చర్చి కట్టుకుంటారా అబ్బాయిలు అన్నాడా? లేదు. కన్స్ట్రక్షన్స్ మీద కంటే కమాండ్మెంట్స్ మీద దేవుడు ఆధారపడమని చెప్తున్నాడు. చూడండి, వారిని ఐగుప్తు దేశంలో రప్పించి అరణ్యంలోనికి తోడుకొని వచ్చి వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసేదని ఎవడైనా వాటిని అనుసరిస్తే వాడు బ్రతుకుతాడు. అంటే మనకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే, యానివర్సరీలు జరగాల్సింది కన్స్ట్రక్షన్స్తో కాదు, క్యారెక్టర్తో. లేదంటే యానివర్సరీలు జరగాల్సింది కన్స్ట్రక్షన్స్తో కాదు, కమాండ్మెంట్స్తో. ఒక విషయం చెప్పనా, ఒక విషయం అడగనా? ఒక్క సంవత్సరం అస్సలు మీరకుండా ఏ ఆజ్ఞను పాటించని చెప్పండి. మా కనీసం అబద్ధం ఆడొద్దని ఒక ఆజ్ఞ ఉంది. ఒక్క సంవత్సరం దాంతో యానివర్సరీ చేయగలవా నువ్వు? జాబ్ చేసే వాళ్ళైతే అసలు చేయలేరు. ఉదయం లేవడం బద్ధకం ఎక్కువ, నేను సాయంత్రం వెళ్ళడం బద్ధకం ఎక్కువ. అన్న నేను
బయలుదేరదాం అనుకున్నా, ఇప్పుడే పంచర్ అయిపోయింది బండి అంట. వీడికి బండే ఉండదు, పంచర్ అయిపోయింది అంటాడు. ఎన్ని అబద్ధాలు! ఈరోజు ఒక ఛాలెంజ్కి ఎందుకు తీసుకోవద్దు? ఒక ఆజ్ఞ తీసుకోండి బైబిల్లో నుంచి, మనం అప్లై చేసుకోవాల్సిన ఆజ్ఞలు మాత్రమే. సంసోను గాడిద దవడ ఎముకతో ఇంతమందిని చంపాడంట. నేను చంపుతాను, డైలీ చంపుకుంటూ వెళ్ళారనుకోండి, ఏదో రోజు దొరుకుతారు, ఏదో రోజు జైలు ఆడతారు. ఇంకా యానివర్సరీ అన్నీ జైల్లోనే మీకు. సో ఈరోజు బైబిల్లో మనకు అప్లై అయ్యే ఆజ్ఞల్లో ఒక్కదాన్ని చూస్ చేసుకొని, ఒక్కదాన్ని ఛాలెంజ్గా తీసుకొని, అబద్ధం ఆడొద్దు అనే మాట, ఆ మాటతో ఒక యానివర్సరీ చేసుకోవచ్చుగా. సంవత్సరం అంతా ఏమైనా అబద్ధం చెప్పకుండా జీవించవచ్చుగా. లేదా సమాజముగా కూడటం మానొద్దు అనే మాట, అనే కమాండ్మెంట్ యానివర్సరీ చేయొచ్చు కదా. ఒక సంవత్సరం అంతా ఎన్ని ఇబ్బందులున్న సంఘాన్ని మానకుండా రావచ్చుగా. లేదంటే చెడు చూడొద్దు అనే మాటను, కమాండ్ను మీరు ఛాలెంజింగ్గా తీసుకోండి. ఏది ఏమైనా చెడు చూడొద్దనే ఆజ్ఞతో ఏం జరగాలి చెప్పండి? కన్స్ట్రక్షన్స్తో కాదు, కమాండ్స్తో చేయండి. యానివర్సరీలో ఒకటి చూస్ చేసుకోండి, ఒక ఛాలెంజ్ తీసుకోండి, ఒకటి తీసుకోండి. అది చెడు చూడొద్దా, చెడు వినొద్దా, చెడు మాట్లాడొద్దా, నీ బలహీనత ఏంటో నాకు తెలియదు, కానీ నువ్వు చెడు మాట్లాడేవాడివైతే ఈరోజు ఒక తీర్మానం తీసుకో. ప్రభువా, చెడు మాట్లాడొద్దని ఆజ్ఞతో, ఈ కమాండ్తో 1 year యానివర్సరీ నేను కంప్లీట్ చేసుకోవడానికి నాకు సహాయం దయచేయి. చెడు చూడొద్దు అనే ఈ కమాండ్తో ఒక 1 year యానివర్సరీ కంప్లీట్ చేయడానికి సహాయాన్ని అనుగ్రహించయ్యా అని అడగండి. వన్స్ ఒక రెజల్యూషన్ తీసుకున్నామంటే అండి, చేసేయాలి అలా. నా గురించి బాగా తెలిసిన వాళ్ళకి తెలుసు, నాకు ఐస్ క్రీమ్లు అంటే పిచ్చి ఇష్టం. ఐస్ క్రీమ్లు కానీ, చాక్లెట్లు కానీ, కూల్ డ్రింక్లు కానీ, స్వీట్లు కానీ తెగ తినేస్తాను నేను. ఎంత పిచ్చి అంటే ఐస్ క్రీము, ఇక్కడ నుంచి ఆ గోడ కూడా కనిపించినంత జోరు వర్షం కురుస్తుంది. ఇక్కడ నుంచి ఆ గోడ కనిపించినంత జోరు వర్షం కురుస్తుంటే ఐస్ క్రీమ్ తినాలనిపించి నేను, మా ఫ్రెండు, మా తమ్ముడు ఇద్దరం బేకరీకి వెళ్ళి, అసలు కనబడట్లే, ఎదురు కూడా ఏమున్నాయో కూడా కనబడట్లే, ఇద్దరం బేకరీకి వెళ్ళి అంత తడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఏదో ఇంపార్టెంట్ ఏమని వాడు మమ్మల్ని చూస్తుంటే, భయ్యా ఒక ఐస్ క్రీమ్ ఇవ్వు అన్న. పైన నుంచి కింద వరకు చూశాడు. అదొక అడిక్షన్గా మారిపోయింది. అడిక్షన్గా స్వీట్ అడిక్షన్గా మారిపోయింది. టీలు తెగ తాగేస్తాను, కుడితి తాగినట్టు తాగేసేవాడిని. టీలో షుగర్ తెగ తినేసేవాడిని. ఈ ఇయర్ ఒక రెజల్యూషన్ తీసుకున్నాను, నో షుగర్ అని. నా గురించి తెలిసిన వాళ్ళందరినీ వల్ల అవ్వదు అన్నారు. అవ్వదు అంటే అవ్వదు అన్నారు. ఎందుకు? మన చరిత్ర అలాంటిది, మరి షుగర్తో మన జర్నీ అలాంటిది. చెప్పుకోదగ్గ రక్తాలు చిందించేసాను షుగర్ కోసం. అలాంటిది అవ్వదు, నో చెప్పానంతే. ఇంతవరకు మళ్ళీ పట్టుకోలేదు దాన్ని. ఇంతవరకు మా వాళ్ళు కావాలి నా ముందు కేకులు కొనుక్కొని తింటారు కావాలని. ఈ నరేష్ బ్రదర్ అయితే నా చేతికి కేక్ ఇస్తాడు. బ్రదర్ ఏమంటే ఒకసారి పట్టుకోండి ఒకసారి అంటే, నేను పట్టుకుంటే తింటానేమో, టెంప్ట్ చేద్దామని. సో ఒక రెజల్యూషన్ తీసుకున్నామంటే యానివర్సరీ జరగాల్సిందే. ఒక కమాండ్ మీరు తీసుకోండి, చూస్ చేసుకోండి. అది చెడు చూడడమా, చెడు మాట్లాడడమా, చెడు చేయడమా, లేదా సంఘానికి రాకుండా ఉండడమా, ఒకటి తీసుకోండి. ఒక కమాండ్ తీసుకొని, ప్రభువా నేను సంఘానికి రాకుండా పరిస్థితుల్లో ఉన్నాను, కానీ సమాజంగా కూడటం మానొద్దని నీ వాక్యం సెలవిస్తుంది. ఈ కమాండ్మెంట్తో ఈ యానివర్సరీ ఖచ్చితంగా ఈ సంవత్సరంలో యానివర్సరీ చేసుకోవాల్సిందే. ఈరోజు డేట్ ఎంత? January 26th. నెక్స్ట్ January 26th వరకు ఒక్క ఆజ్ఞ ఒక్కటి చూస్ చేసుకొని దాంట్లో మీరకుండా జీవించండి. దట్స్ ద గ్రేటెస్ట్ యానివర్సరీ యూ కెన్ ఎవర్ హ్యావ్. దట్స్ ద వెరీ గ్రేటెస్ట్ యానివర్సరీ అండి. ఎందుకంటే కట్టడాలు లేదా కట్టడాల వైపు వెళ్ళేవాడు కాదంట దేవునికి ఇష్టం, కట్టడల్లో ఉండేవాడు అంటే దేవునికి ఇష్టం అంట. కన్స్ట్రక్షన్ మీద ఉండేవాడు కాదంట దేవునికి ఇష్టం, కమాండ్మెంట్స్లో జీవించేవాడంటే దేవునికి బహుగా ఇష్టం అంట. ఒకవేళ జీవించకపోతే ఏం చేస్తాడంట? పెళ్లి చేస్తాడంట. ఈ మాట నేను కాదు, దేవుడే చెప్తున్నాడు. చూద్దాం. లేవియాకాండం 26వ అధ్యాయం 15-16 వచనంలో చూద్దాం. లేవియాకాండం 26వ అధ్యాయం 15-16 వచనంలో, మీరు నా మాట వినక నా కట్టడలను నిరాకరిస్తే, నా ఆజ్ఞలన్నిటిని అనుసరించక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయంలో అసహించుకొనిన ఎడల ఏం చేస్తానంట? నేను మీకు ఏం చేస్తానంటే మీ గుడ్లు పీకేస్తా, మీ ప్రాణాన్ని ఆయాసపరుస్తా, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పిస్తా, మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థమవుతాయి, మీ శత్రువులు వాటి పంటను తింటారు. నేను మీకు ఏమవుతాడంటే దేవుడు మన పక్షమును ఉండగా నాకు విరోధేవుడు అని ఎంత ధైర్యం ఇస్తుందో, దేవుడే నాకు విరోధైతే నా పరిస్థితి ఏంటో అంత దడ పుట్టించేస్తుంది మన గుండెలకి. అలా దేవుడు పగవాడు అవ్వకుండా ఉండాలంటే ఒక విషయం చెప్పనా, క్రిస్టియన్కి లోకమంతా పగైపోవచ్చు. నీకు రాజ్యాలు పగవారైపోయినా పెద్ద ఫరకేం లేదు, పెద్ద భయపడక్కర్లేదు. దేశాధినేతలు ట్రంపే నీకు పగవాడైపోయినా, మోడీ గారే మీకు పగవాళ్ళైపోయినా అస్సలు భయపడకండి. ఒకటి చెప్పనా, దేవుడు పగవాడవ్వకుండా చూసుకోండి.
దేవుడు పగవాడవకుండా ఉండాలంటే మీ యానివర్సరీలు జరగాల్సింది కన్స్ట్రక్షన్లతో కాదు, దేంతో? కమాండ్మెంట్స్తో జరగాలి. కమాండ్మెంట్స్. సో ఇంత విన్న తర్వాత మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి చెప్పనా? భక్తుడు తీసుకున్న నిర్ణయాన్ని, భక్తుడు తీసుకున్న తీర్మానాన్ని మనం తీసుకొని మనం ముగించుకుందాం. 119వ అధ్యాయం. ఇంకా పుస్తకం పేరు చెప్పకూడదు. ఇంకా 119 అన్నారంటే ఏ పుస్తకం చెప్పకపోతే ఎట్లండి ఓపెన్ చేసినంటే మీరు ఆనిముత్యాలని అర్థం. సో అలాంటి ఆనిముత్యాలు ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. 119వ కీర్తన 112వ వచనము. ఈ తీర్మానం అందరు రాసుకోండి. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరచుకుని ఉన్నాను. ఇది తుద వరకు నిలచు నిత్య నిర్ణయం. ఒక్కసారి రెజల్యూషన్ స్టార్ట్ అయిందా చెప్పండి, అది తుద వరకు నిలచు నిత్య నిర్ణయం. దేవుడు నిత్య నిబంధనలు కొన్ని చేశాడు కదా, ఆ దేవుడు నిత్య నిబంధనలు చేయడం దేవుని పని అయితే, నిత్య నిర్ణయాలు తీసుకోవడం విశ్వాసి పని. సో నీ కట్టడలు నేను ధ్యానించడానికి, నీ కట్టడలు నేను గైకొనడానికి నా హృదయాన్ని ఏం చేసుకుంటున్నాడు అంటే భక్తుడు లోపరుచుకుంటున్నాడు, స్వాధీనం చేసుకుంటున్నాడు, సరెండర్ చేసుకుంటున్నాడు, దాన్ని లోపరుస్తున్నాడట. అన్నింటినీ లోపరచడం నేర్చుకున్న మనిషి ఆఖరికి సింహాన్ని కూడా లోపరచడం నేర్చుకున్న మనిషి క్యారెక్టర్ని మాత్రం ఎందుకు లోపరుచుకోవడం నేర్చుకోవట్లేదు ఇప్పటికీ అర్థం కావట్లా. అందుకే ఈరోజు ఈ మాటలు విన్న మనమందరం దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పిన మాట, ఇది ఒక గొప్ప మర్మం. నేను మాట్లాడుతుంది భార్యాభర్తల అనుబంధం గురించి కాదు, సంఘానికి, క్రీస్తుకి. ఒక పెళ్ళిని చూపించి దేవుడు యానివర్సరీ పాఠం నేర్పిస్తున్నాడా? ఎస్. ఎవరికి యానివర్సరీ చేసుకునే అర్హత ఉందంటే పెళ్లి చూపులకి వెళ్ళి ఆగిపోయినోడికి కాదు, పెళ్లి చేసుకున్నవాడికి. అలానే పెళ్లి చేసుకున్నవాడికి మాత్రమే కాదు, పెళ్లి చేసుకుని వదిలేసినోడికి కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా చెప్పండి, కలిసి నడవాలి. అప్పుల బాధ అయినా, అనారోగ్య సమస్యలైనా, ఏది ఏమైనా, ఎవరు ఎన్నున్నా భార్యాభర్త చేయి పట్టుకున్నారా చెప్పండి, కలిసి నడవాలి. అలా కలిసి నడిచేవాడికి మాత్రమే యానివర్సరీ చేసుకునే అధికారం ఉంది, అర్హత కూడా ఉంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరైతే ఇంకా లోకానికి డైవర్స్ ఇవ్వలేదో అర్జెంటుగా డైవర్స్ చేయకపోతే మీకు దేవుడు డైవర్స్ చేస్తాడు. జాగ్రత్త. దేవుడు కొడితే కొందరు చూడండి, కొందరు కొడితే వెంటనే చుచ్చుకెళ్ళిపోతారు, దేవుడు కొడితే ఖచ్చితంగా వెళ్తారు. మామూలు కొట్టాడు దేవుడు. మీరు లోకానికి డైవర్స్ ఇవ్వలేదా, దేవుడు మీకు డైపర్లే వేస్తాడు. మొత్తం మామూలుగా ఉండేది, మొత్తం లైఫ్ అంతా డైపర్ల మీద నడుస్తుంది. ఇక లైఫ్ అంతా అది వద్దు అంటే లోకానికి డైవర్స్ ఇచ్చేయండి. పోనీ లోకానికి డైవర్స్ ఇచ్చేసిన తర్వాత మళ్ళా కొంచెం వెనకడుగు వేసి కట్టడలను మర్చిపోతే మాత్రం దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. పెళ్లి చేస్తా అన్నాడు లేవియాకాండంలో. ఒక భాషలో చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే. అందుకే జరగాల్సిన యానివర్సరీ దేంతో జరగాలంటే ఆలయంతో జరగాలి. జరగాల్సిన యానివర్సరీ దేంతో జరగాలంటే అఫ్కోర్స్ కన్స్ట్రక్షన్స్తో జరిగితే మంచిదే, కానీ దానికంటే ఎక్కువగా దేంతో జరగాలి? క్యారెక్టర్తో జరగాలి. ఇంకా ఎక్కువ దేంతో జరగాలి? కమాండ్మెంట్తో జరగాలి. అందుకే ఇది నా తుది నిర్ణయం అని భక్తుడు అన్నట్టుగా ఈరోజు ఈ జనవరి 26న ఒక్క ఆజ్ఞను మీరు పట్టుకోండి, రెజల్యూషన్ తీసుకోండి. ఒకటి, చెడు చూడొద్దా, చెడు మాట్లాడొద్దా, చెడు చేయొద్దా, సంఘానికి రావాలి లేదా సువార్తకు వెళ్ళాలి. ఒకే ఒక్క ఆజ్ఞను దాన్ని నెక్స్ట్ జనవరి 26 వరకు మీరకుండా ఉండండి. అప్పుడు దేవునితో మనకు జరుగుతున్న నిజమైన అసలు సిసలైన యానివర్సరీ. ముగింపులో ఒక చిన్న మాట చెప్తాను. భార్యాభర్తల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. సంఘం గురించి మాట్లాడేటప్పుడు భార్యాభర్తల బంధం తెచ్చాడు కాబట్టి ఎప్పుడైనా గమనించండి, భార్యాభర్తల బంధం ఎక్కడ తెగిపోయే అవకాశం చెప్పనా? థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే భార్యాభర్తల బంధం ఉండదు, ఇక అస్సలు ఉంటుంది. ఈ మధ్య స్టైల్ ఎక్కువైపోతున్నాయి. అది కూడా ఇటువైపు ఉన్న వాళ్ళకి, ఇటువైపు కాదు. మీరెవరైనా ఫెమినిస్టులు ఉంటే మీకు నేను పెద్ద విరోధిని, సూడో ఫెమినిస్టులు ఉంటే మీకు పెద్ద శత్రువునే నేను. ఐ బిలీవ్ ఇన్ ఈక్వాలిటీ, బట్ మాకు కొంచెం కొవ్వు ఎక్కువ అంటే మాత్రం దేవుడు ఒప్పుకోడు. మాకు కొంచెం ఈగో ఎక్కువ అంటే మాత్రం దేవుడు ఒప్పుకోడు. మేము ఇంతే ఉంటాం, మేము ఇండిపెండెంట్ విమెన్, మేము విమెన్ ఎంపవర్మెంట్ అంటే మాత్రం దేవుడు ఒప్పుకోడు. ఇప్పుడు చూడండి ఈ మధ్యకాలంలో విమెన్ ఎంపవర్మెంట్ అంటే మంచిదే, విమెన్ ఎంపవర్మెంట్ మంచిదే. వీళ్ళు ఎలాంటి వారు అంటారంటే కొందరు గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు భర్త మాటినడానికి ఇష్టపడరు. ఎందుకురా అంటే విమెన్ ఎంపవర్మెంట్, మాకేం తక్కువ, మేమెందుకు లోబడాలి. ఈ ఎందుకు లోబడాలనే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి 10 గంటలు కుక్కలాగా వాళ్ళ బాస్కి లోబడి వస్తారు. బయటోడికేమో లోబడతావా, అయినోడికి మాత్రం లోబడిని అంటావా? ఇదా ఎంపవర్మెంట్ అంటే?
భర్తకు లోబడాల్సిన దగ్గర లోబడండి, సరిచేయవలసిన దగ్గర సరిచేయండి, సహకరించవలసిన దగ్గర సహకరించండి, అంతే తప్ప అలానే భర్తలు కూడా మీరు కూడా ఇష్టానుసారంగా వాళ్ళని కొట్టండి తిట్టండి దేవుడు చెప్పట్లే. ఇద్దరు ఈక్వలే, ఇద్దరు చేయవలసిన పనులు చేస్తూనే ఉండాలి. ఇద్దరికి దేవుడు ఇచ్చిన చరి సమానమైన బాధ్యతలు ఉన్నాయి. ఒక సేవకుడు అంటాడు భర్తల గురించి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, భార్యల గురించి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, మరి ఏంటి ఇది తక్కువ చేసినట్టు కాదా అని ఎవరో అడిగితే ఆ సేవకుడు అన్న మాట చెప్పన, 10 తులాల బంగారం తీసుకో, 5 తులాలతో ఉంగరం చేయించు, 5 తులాలతో చైన్ చేయించు. ఓకే, 10 తులాల బంగారం తీసుకో, 5 తులాలతో ఉంగరం చేయించాయి, 5 తులాలతో చైన్ చేయించాయి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే ఏమంటావు? ఏది ఎక్కువ ఏది తక్కువ? రెండు సమానమే, కానీ ఉంగరం మెడకేసుకోలేము, చైన్ వేలుకేసుకోలేము. అవునా? ఎంత మంచి వర్ణన! భార్యాభర్తలు ఇద్దరు సమానమే, కానీ మీరు లోబడాల్సిందే, వారు ప్రేమించాల్సిందే. లోబడినంత మాత్రాన మీరు దాసులు కాదు, ప్రేమించాల్సినంత హైలో ఉన్నంత మాత్రాన వీరు మీకు అధికారులు కూడా కాదు. అంతేనా? అంతే. అయితే ఇదంతా ఎందుకు చెప్తానంటే, భార్యాభర్తల బంధం ఎక్కడ తెగే అవకాశం ఉందంటే థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతాడు. ఇది మీకు అర్థమైతే, ఇది కూడా నేను భార్యాభర్తల గురించి మాట్లాడలా, ఈ మర్మము గొప్పది. నేను క్రీస్తు గురించి, సంఘము గురించి. దేవునితో నీకున్న యానివర్సరీ మిస్ అవ్వడానికి ఒకే ఒకడు వస్తాడు మధ్యలో, పానకంలో పొడకలాగా. ఎవడవాడు? థర్డ్ పర్సన్. ఎవరి దగ్గరికి వచ్చాడు? ఫస్ట్ అవ దగ్గరికి వచ్చాడు. అపవాదితో ఎప్పుడు పంచాయతీలు ఎట్టకండి. అపవాదికి ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ ఏంటి చెప్పనా? ఇఫ్ హీ కెనాట్ కన్విన్స్ యూ, హీ కెన్ కన్ఫ్యూజ్ యూ. ఇఫ్ హీ కెనాట్ కన్విన్స్, వాడు ఏం చేస్తాడు చెప్పనా? ఫస్ట్ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు, సెకండ్ ఏం చేస్తాడంటే కన్ఫ్యూజ్ చేస్తాడు. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు క్యారమ్ బోర్డు ఆడడం రాదు, కానీ మీరు నా మీద గెలవలేరు, 100% గెలవలేరు. నాకు క్యారమ్ బోర్డు ఆడడం అసలు, స్ట్రైకర్ పట్టుకొని ఇట్లా కొడితే ఈ హోల్లో పడాలనుకుంటే ఆ హోల్కి వెళ్తుంది అది. అందరూ నాకు గేమ్ తెలియదు, అబ్బాబా ఏం కొట్టేవని అంటారు, కానీ కొట్టిన నాకు తెలుసు నేను కొట్టింది అది అటువైపు కానీ వెళ్ళింది ఇటువైపు అని. నేనేం చేస్తాను? కాయిన్స్ అన్ని మీ వైపు నెట్టేస్తాను. నేను గెలవను, చెప్పండి, మిమ్మల్ని గెలవను. సో అపవాది ఎలా ఉంటాడు చెప్పనా? వాడితో ఎక్కువ పంచాయతీ పెట్టామనుకోండి, ఎక్కువ వాడితో మాట్లాడితే ఏం చేస్తాడంటే, ఎక్కువ వాడితో టైం స్పెండ్ చేస్తాడంటే వాడు ఫస్ట్ కన్విన్స్ చేస్తాడు. కన్విన్స్ అవ్వలేదా ఏం చేస్తాడు? మీ భర్తకు నువ్వు అంటే ఇష్టం లేదు, కావాలని చూడు, పెళ్ళైనప్పుడేమో కొత్తలో త్వరగా వచ్చేవాడు ఇంటికి, ఎప్పుడైనా రావట్లేదంటే నువ్వంటే ఎక్కడో ఏదైనా అకౌంట్ ఓపెన్ చేశాడేమో ఆలోచనలు పెట్టేస్తుంది. ఒక విషయం చెప్పనా? ఒక్క అకౌంట్కే తడిసి మోపుడైపోతుంది ఇక్కడ. అంత ఓపిక, అంత ధైర్యాలు, అంత సాహసాలు ఎవరికి రా? మీరు ఏదో ఊహించేసుకోకుండా బుర్జ్ ఖలీఫాలు కట్టేదేదో నిజంగా కట్టవచ్చు కదా. ఆలోచనలు ఎందుకు కడతారు? కనీసం కొంచెం ఆస్తి వెనక 4 రాళ్ళు వెనక వేసుకున్నట్టుంటుంది. సో ఇప్పుడు ఈ బంధాలు పక్కకి వెళ్ళిపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, మూడో వ్యక్తి. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు ఎక్కువగా లేదు ఆయన నా బాయ్ బెస్టీ, ఏం కాదు, నేనేం చేయను, అతను కూడా నన్ను ఏం చేయడు, నా బాయ్ బెస్టీ, నేను అంత మాట్లాడుతాను అంతే అంటున్నారంట. బాయ్ బెస్టీలు, గర్ల్ బెస్టీలు పెళ్ళి తర్వాత ఇంక ఉండకూడదు. భార్యకు భర్తే, భర్తకు భార్య, మధ్యలో ఎవడు రాకూడదు, రాత్రులు చాట్ చేయకూడదు, చాట్ చూడకుండా డిలీట్లు చేయకూడదు, కాల్ చేయకూడదు, కాల్ హిస్టరీలన్నీ క్లియర్ చేయకూడదు. ఇలా చేసావంటే ఏదో రోజు బండారం బట్టబయలవుతుంది. ఖచ్చితంగా దేవుడు చెప్పండి కుక్కను కొట్టినట్టు కొడతాడు, మన భాషలో చెప్పాలంటే. ఇదంతా నేను చెప్తున్నా, ఈ మర్మము గొప్పది. నేను మాట్లాడుతుంది భార్యాభర్తల గురించి కాదు, సంఘము గురించి, క్రీస్తు గురించి నేను మాట్లాడుతున్నా. ఈ సంఘముతో మీకున్న అనుబంధం, ఈ సంఘం అంటే సార్వత్రిక సంఘం, దేవుని బాడీ గురించి నేను మాట్లాడుతున్నా. టెంపుల్ ఆఫ్ గాడ్, బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆ క్రైస్ట్తో, ఆ బాడీతో మీ అనుబంధం దెబ్బతినకుండా ఉండాలి అని అంటే థర్డ్ పర్సన్ అపవాదికి చోటు ఇవ్వద్దు. వాడి లక్షణాలు కొన్ని ఉంటాయి. ఈ లోకమునైనను వాటిలో ఉన్న వాటినైనను ప్రేమించకండి. అది థర్డ్ పర్సన్. ఎందుకు? ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశియు, నేత్రాశియు, జీవపుడంబును, అవి తండ్రి వలన పుట్టినవి కాదు. థర్డ్ కేటగిరీ. పాపప్ యాడ్స్ వస్తుంటాయి చూసారా మధ్యలో గూగుల్లో. ఏదైనా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయడానికి మీరు ఏదైనా వెబ్సైట్కి వెళ్ళండి, 5 ఆప్షన్లు కనపడతాయి. డౌన్లోడ్ నౌ. అందులో ఒక్కటే నిజమైంది, మిగతా అన్ని డౌన్లోడ్ నవ్వనే ఉన్నాయి కదండి. ఏది పడితే నొక్కారనుకోండి, డౌన్లోడ్ అయ్యేది సాఫ్ట్వేర్ కాదు, వైరస్ డౌన్లోడ్ అవుద్ది. సో మీరు డౌన్లోడ్ చేసేటప్పుడు పాపప్ యాడ్స్ ఏంటి, లేదా నిజమైన సైట్స్ ఏంటి, నిజమైన లింక్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోకుండా థర్డ్ పార్టీ యాప్స్ వాడితే ఫోన్కి ఎంత డేంజరో, థర్డ్ పార్టీ లక్షణాలు ఇవన్నీ దేవుడు క్రియేట్ చేసినవి కాదు, దేవుని సృష్టిలో భాగం కాదు. శరీరాశ, నేత్రాశ, జీవబుడమం చంపేయండి. దాంతో వద్దు, నేను మంచి సినిమాలే చూస్తా, చెడ్డ సినిమాలు చూడండి, వద్దు. నేను మంచి కామెడీ వింటా, చెడ్డ కామెడీ వినను, వద్దు.
దేవునికి నచ్చని థర్డ్ పార్టీ క్యాండిడేట్స్ అందరినీ పక్కకు పెట్టేస్తే యానివర్సరీల మీద యానివర్సరీ ఒకటేంటి కర్మ, చచ్చేంతవరకు యానివర్సరీలే. అలా జరగాలంటే ఏం చేయాలి? పౌలు గారు చెప్పిన సీక్రెట్ ఫార్ములా, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను ఇక్కడ భ్రష్టుడనైపోదునేమో అని ప్రతి దినము నా శరీరాన్ని ఏం చేస్తున్నట నలగొడదాం, విరగొడదాం, నిత్య నిర్ణయం తీసుకుందాం. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.